హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని. దిస్ ఈజ్ రాములమ్మ మంతిని యూట్యూబ్ ఛానల్. సో తెలుసు కదా మా తాతయ్య గారు ఎడవెల్లి మల్లారెడ్డి గారు, ది కింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో తాతయ్యతో ముచ్చట ఎట్లుంటుంది ఏంది అనేది ఈరోజు చూడండి. తాత నమస్తే, బాగున్నావా? ఎట్లుంది కాలు చెయ్యి ఎట్లుంది? నొప్పులే ఉన్నాయా? తగ్గట్లేదు ఇంకా? మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా తాత, ఏమంటావు వర్షాల గురించి? ఏం చెప్దాం అనుకుంటారు? పడుతున్నాయా పడట్లేదా అసలు ఎందుకు? వర్షాలు పడుతున్నాయి, పొలాలు పెరుగుతాయి, లేకపోతే వర్షాలు పడకపోతే పొలాలు ఎండిపోవు, పడకపోతే ఎండిపోవు. తుఫాన్ వేసింది మంచిగా పడుతున్నాయి, అన్ని పొలాలు కొత్తగా పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏదో గంగ వస్తుంది అన్ని పొలాలన్నీ మునిగిపోయినాయి అంటున్నారు కదా మన మంతిని ఏరియాలల్లో. అయితే ఎంత మట్టితో ముట్టుకునేది కలిగి కొన్ని ఆకులు మారిపోతుంది. నీళ్ళు వచ్చినాయా? రాలేదా చెప్పు, ఎందుకు వచ్చినాయి నీళ్ళు? నీళ్ళు అక్కడ కాలువలు వచ్చినాయి, అటు పైన వదిలిపెడితే కిందికి వచ్చినాయి. మరి మన సైడ్ అంతగానో వర్షాలు పడతలేవు కదా అసలు. మనకంటే నార్మల్ వర్షాలు ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ లేదు. కానీ అటు సైడు అతివృష్టి కుంభవృష్టి అంట, నాన్ స్టాప్గా వర్షాలు పడి పడి వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయి కిందికి వాటర్ గేట్లు ఎత్తడం వల్ల మన గంగ నిండిపోయి మంతిని చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ ముంచేసింది. ముంచేసి ఎన్ని రోజులు అవుతుంది? పొలాలన్నీ మునిగే ఉన్నాయి 4 days నుంచి. మరి అట్లా మునిగి ఉంటే ఏం కాదా వాటికి? మరి ఇప్పుడు వాటర్ తీసేసింది అట్నా, పొలాలు అట్లనే కమ్మి ఉంచింది అట్నా? వెళ్ళిపోయినాయి 4 days తర్వాత వెళ్ళిపోయినాయి అంటే ఓకే, పొలాలకైతే ఏం నష్టం ఉండదు. లాస్ అవుతాయా? ఎందుకు? మొగిలి మొత్తం మునిగాక కుళ్ళిపోతాయి నీళ్ళు. మరి ఏం చేద్దామంటావు? ఇట్లయితే ఎట్లా? ప్రజలు నష్టపోతారు కదా జనాలు. ఇట్లా చేస్తా అంటే ఆడు మీద కావాలి కట్టి ఆపి ఆపి ఒకరి పరిస్థితులకు అట్లా అయింది. అది ప్రాబ్లమే అంటావు. మరి ఈ ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడుతున్నాయా, గ్రామస్తులకు ఉపయోగపడుతున్నాయా?